హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. నేను మీ దిలీప్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెకండ్ ఎలిమినేషన్ అయితే ఈరోజు జరిగిపోయింది. సెకండ్ ఎలిమినేషన్లో అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యడం జరిగింది. ఆ ఎలిమినేషన్ అనేది కరెక్టేనా కాదా అనేది మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మనం ఈ ఎలిమినేషన్ కరెక్టా కాదా అని మాట్లాడుకునే ముందు అసలు ఎవరెవరు ఈ యొక్క ప్రాసెస్లో సేఫ్ అయ్యారంటే ఫస్ట్ మన సీత సేఫ్ అయింది. ఓకే, నెక్స్ట్ మణికంఠ కూడా సేఫ్ అయ్యాడు. అది ఎక్స్పెక్టెడే. ఆయన కూడా హౌస్లో ఉంటాడని మనకు అందరికి తెలుసు. ఓటింగ్ ప్రకారం కానీ తన గేమ్ పరంగా కానీ మనం చూసినట్లయితే ఎపిసోడ్స్ పరంగా చూస్తే మనం మణికంఠ కూడా సేఫ్ అవుతుందని మనకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి అంటే యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ఏంటంటే లీస్ట్లో అంటే ఇద్దరు లాస్ట్ ఎవరు ఉంటారు అంటే మన పృథ్వీ ప్లస్ ఆదిత్య ఓం ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారన్న విషయం ఆడియన్స్కి తెలుస్తుంది. ఎందుకంటే పృథ్వీ అంటేనేమో తన బిహేవియర్ వల్ల కొంచెం నెగిటివ్ అవుతున్నాడు. ఆదిత్య ఓం అంటే అసలు కనిపించట్లేదు మొత్తమే. ఆయన ఏదైనా గేమ్స్లో కనిపించట్లేదు. నెక్స్ట్ మన ఎపిసోడ్ మొత్తం చూసినట్లయితే అసలు అందరూ కనిపిస్తున్నారు కానీ ఆయన కూడా కనిపిస్తలేడు. ఆ విధంగా కనిపిస్తలేడు కదా, ఆయన ఎలిమినేట్ కావచ్చు అని ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ థర్డ్ ప్లేస్లో సేఫ్ అయింది. పృథ్వీ సేఫ్ అయ్యాడు. ఓకే, నెక్స్ట్ శేఖర్ భాష మాత్రం సెకండ్ ప్లేస్లో ఉంటాడు. మనం అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, సెకండ్ ప్లేస్లో ఉంటాడు, ఆదిత్య ఓం ఎలిమినేషన్ అవుతాడని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, బిగ్ బాస్ అన్నీ ఇరకాటంలో పెడుతుంది, తిక్కమగ పెడుతుంది. అసలు ఏంటి, రెగ్యులర్గా జరిగినట్టు ఎలిమినేషన్ చేస్తే బాగుండేది కదా. అదేదో అంటే ఓటింగ్ పరంగా చూసుకున్నా కూడా ఆదిత్య ఓంకి కొన్ని ఓట్లు తక్కువనే ఉన్నాయి, శేఖర్ భాషకు ఎక్కువ ఓట్లు ఉన్నాయని మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ప్రాసెస్లో ఉండాలి, కానీ బిగ్ బాస్ అనేది అసలు కరెక్ట్గా ఎలిమినేషన్ చేయలేదు. ఎందుకంటే టైంకి వచ్చిన తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఒకరిని ఎలిమినేట్ చేయాలి, ఒకరు ఉంచుకోవాలని చెప్పితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్ని సీజన్లో మనం చూసుకున్నట్లయితే ఓటింగ్ ప్రకారమే ప్రతి ఒక్కరిని ఎలిమినేట్ చేశారు. కాకపోతే ఎప్పుడో రేర్గా అట్లా జరిగింది. ఈ ఎలిమినేషన్ మాత్రం ఫ్యాన్స్ అనే కాదు, ఆడియన్స్ కూడా నచ్చలేదని చెప్పి మనం అనుకోవచ్చు. శేఖర్ భాష అంటే స్ట్రాంగ్ కంటెస్టెంటే. కొంచెం ఈ వీక్ కొంచెం డల్గా ఉన్నాడు అదే అంటున్నారులే. ఆయనకు ఇంకోటి మంచిగా జరిగింది ఈ ఎలిమినేషన్ వల్ల. ఎందుకంటే నాగార్జున రాగానే చెప్పారు మీకు మంచి అబ్బాయి పుట్టాడు అని చెప్పి. ఆయనకు ఇంకేం కావాలి. సరే, అటు నిన్న కొడుకు పుట్టిండు, ఈరోజు బయటకు వెళ్తే ఆయనకు హ్యాపీయే కదా. సరే, ఏ విధంగా చూసుకున్నా ఒక విధంగా హ్యాపీగా అయినా కూడా ఇంకోటి మాత్రం ఫ్యాన్స్ పరంగా కానీ ఆడియన్స్ పరంగా కొంచెం సాడ్గానే ఫీల్ అవుతుంది. ఎందుకంటే సరే, ఆయన ఉన్నాడు, మంచి కామెడీ చేస్తాడు, హౌస్లో అందరు నవ్విస్తాడు, జోకులు వేస్తాడు అని అనుకున్నారు. కానీ ఈ యొక్క ఎలిమినేషన్ మాత్రం ఆయన ఫ్యాన్స్కే కాదు ఆడియన్స్ కూడా హర్ట్ అయ్యారు. ఇలాగా కాకుండా వచ్చే నెక్స్ట్ నామినేషన్లో కానీ నెక్స్ట్ ఎలిమినేషన్లో కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతూనే బాగుంటుంది. మధ్యలో తిరగాసులు పెట్టి ఎవరెవరినో ఎలిమినేషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆడియన్స్ కోరుకుంటున్నారు. మీ యొక్క అభిప్రాయం కూడా చెప్పండి. అసలు శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడం కరెక్టేనా కాదా అని చెప్పి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. థ్యాంక్ యూ.